గత కొంతకాలంగా భారత్ నుండి విదేశాలకు వివిధ కారణాలతో వలస వెళ్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీ తరపున ఆన్ సైట్ అంటూ విదేశాల్లో నివసించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారి జీవితం బాగుండాలి అని కోరుకుని ఇలా విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వటం గొప్ప విషయమే. కానీ స్వదేశం నుండి విదేశాలు వెళ్లి అక్కడ ప్రమాదాలకు గురవుతూ ఉండటం అందరినీ భయానక స్థితిలో పడేస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు, దోపిడీలు, హత్యలు విదేశాల్లో ఎక్కువైపోయాయి. అందులోనూ ఇలాంటి ఘటనలో మన భారతీయులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు బాధితులుగా ఉంటున్నారు. ఇదే నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చూస్తుండగానే 2 నిండు ప్రాణాలు రైలు కింద పడి అనంతలోకాలకు చేరిపోయాయి. ఈ దారుణ ఘటన తాజాగా ఆస్ట్రేలియా రైల్వే స్టేషన్లో చోటు చేసుకోగా ఇందులో మన భారతీయ టెక్కీతో పాటు తన కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. జూలై 21న ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొట్టడంతో భారతీయ టెక్కీతో పాటు అతని కవల కుమార్తెల్లో ఒకరు మృతి చెందారు. మరో బిడ్డ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కార్లటన్ రైల్వే స్టేషన్లో జరిగింది. భారత్కు చెందిన ఆనంద్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన కుటుంబంతో కలిసి వేరే ప్లేస్ కు వెళ్లేందుకు సిడ్నీలోని కార్లటన్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. కాగా స్టేషన్ లో వాళ్లు వెళ్లాల్సిన ప్లాట్ఫామ్ కు వెళ్లేందుకు అక్కడున్న లిఫ్ట్ ఎక్కి వెళ్లారు. అయితే లిఫ్ట్ నుంచి బయటకు వస్తూ ఉండగా పిల్లలను కూర్చోపెట్టి నడిపించే స్ట్రోలర్ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ ఎదుటున్న రైల్వే ట్రాక్ పై పడింది. ట్రాక్ పై పడిన స్ట్రోలర్ లో తన కవల కుమార్తెలుండటంతో తండ్రి ఆనంద్ ట్రాక్ పైకి వెళ్లాడు. ఈ మేరకు తన కవల కుమార్తెలను కాపాడేందుకు ట్రాక్లపైకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రైలు ఆనంద్తో పాటున్న తన కవలల స్ట్రోలర్ ను సైతం ఢీకొట్టింది. కాగా స్టేషన్లోని ట్రాక్ పై రైలు ఢీకొన్న ఈ ప్రమాదంలో తన పిల్లల్ని కాపాడేందుకు ట్రాక్ పైకి దూకిన తండ్రి ఆనంద్ రన్వాల్తో తన కవలల్లో ఒకరైన హినాల్ మృతి చెందగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగడంతో తనతోనే ఉన్న తన భార్య, కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. తన కళ్ల ముందే భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోయేసరికి భార్య పూనం రన్వాల్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు జరిగిన ఘటనపై విచారణ చేసి మృతుల పార్థివ దేహాలను అందిస్తామని తెలిపినట్లుగా సమాచారం. ఆనంద్ సిడ్నీలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వెస్ట్ పార్క్ లో ఐటీ సర్వీస్ ప్రొవైడర్ గా ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్ సైట్ వర్క్ కారణంగా ఆయన అక్టోబర్ 2023లో ఆస్ట్రేలియాకు వెళ్లారు. జూలై 21 ఆదివారం మధ్యాహ్నం కుటుంబం స్టేషన్లోని లిఫ్ట్ నుంచి బయటకు వస్తూ ఉండగా స్ట్రోలర్ ఒక్కసారిగా రైలు పట్టాలపైకి వెళ్లి బోల్తా పట్టడంతో ఆనంద్ తన కుమార్తెలను రక్షించేందుకు పట్టాలపైకి దూకగా ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల కథనాలతో విచారణ కొనసాగుతోంది. కాగా ఆనంద్ ఓ తండ్రి బాధ్యత నిర్వర్తించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారని, ఆయన రియల్ హీరో అని అక్కడ అధికారులు తెలిపారు.